గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో కబ్జాలకు గురైన భవనాలను కూల్చేస్తూ దూసుకుపోతున్న హైడ్రా మూసీ సుందరీకరణ విషయంలో అధికార పార్టీ గొంతు ఏమాత్రం జనంలోకి పోవడం లేదని అటు సీఎం ఇటు పీసీసీ చీఫ్ ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది రేవంత్ సర్కార్. ప్రతిపక్ష నేతలంటే పడ్డాం, అపోజిషన్ కదా అని వదిలేశాం, ఇక ముందు కథ వేరే ఉంటదని చెప్తోంది. ప్రతిపక్షాల మాటకు ధీటుగా జవాబిస్తామంటోంది కాంగ్రెస్. విపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలని దానిపై సరికొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది. అందుకోసం సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ చూస్తోంది. విపక్షాల వ్యూహాలను చిత్తు చేసేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటోంది. తిప్పికొట్టకపోతే జనం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆందోళన నెలకొంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. రైతు రుణమాఫీ నుంచి మూసీ సుందరీకరణ వరకు ప్రతి అంశంపై అపోజిషన్ నుంచి ప్రెజర్ ఎదుర్కొంటోంది అధికార పార్టీ. ఈ అంశాలపై జనంలో కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టకపోతే జనం నుంచి మరింత వ్యతిరేకత వ్యక్తమవుతుందని, దీన్ని సాధ్యమైనంత త్వరగా యాక్షన్కు రియాక్షన్ ఉండాలని భావిస్తోంది. అందుకోసమే ఈ మధ్య కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం ఏర్పాటు చేసింది. కొత్త పీసీసీ చీఫ్ కు సన్మానం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనే చర్చించారు. ప్రభుత్వంలో భాగస్వామ్యమైన కార్పొరేషన్ చైర్మన్లతో పీసీసీ చీఫ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కార్పొరేషన్ చైర్మన్ల సమావేశంలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా ఒక అంశాన్ని బలంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల తర్వాత కార్యకర్తలు బలంగా పోరాడి సాధించిన అధికారాన్ని కలిసికట్టుగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ను రగిలించారట. ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తున్నా వాటిని జనంలోకి సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నామనే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసిందే. పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసినా అనుకున్నంత పాజిటివిటీ రాకపోగా జనంలో నెగటివ్ అవుతున్నామని ప్రస్తావించారు. రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామనే భరోసా క్యాడర్ కు కల్పించాలని నేతలకు దిశానిర్దేశం చేశారట. ఇక హైడ్రా విషయంలో విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమవుతున్న విషయాన్ని కూడా చర్చించారు. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ విషయంలో ప్రజల్లో పాజిటివ్ చర్చ జరిగేలా ప్రయత్నించాలని సీఎం, పీసీసీ చీఫ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మూసీ విషయంలో గతంలో బీఆర్ఎస్, బీజేపీలు చెప్పిన హామీలను జనంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా కల్పించడంలో వెనకబడిపోయామన్నారు. పార్టీ నేతలు సమిష్టిగా పనిచేస్తేనే త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి రిజల్ట్ వస్తుందని, లేకపోతే పరిస్థితి చేయి దాటి అందరూ మునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో అపోజిషన్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వేస్తున్న యాక్షన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఉత్కంఠగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.